హలో అండి, ఇవాళ స్పెషల్ చోలే మసాలా కర్రీ సూపర్ గ్రేవీతో మంచి టేస్టీగా వచ్చేట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈ వీడియోలో మీకు క్లియర్గా చేసి చూపిస్తాను. ఇది నాన్స్, చపాతీ, రోటీ వాటిలోకి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 1 కప్పు వరకు కాబూల్ శనగలను తీసుకొని వాటిని నైట్ వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ కల్లా తీసుకున్నాను. ఇలా మార్నింగ్ వరకు మనకి ఇంత చక్కగా నానిపోయే చూడండి. ఇప్పుడు ఈ నానిన కాబూల్ శనగలని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని దానిపైన లిడ్ని పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి మంచిగా ఉడికిపోయేట్టుగా చూసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా మగ్గేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత దానిలో 5-6 జీడిపప్పులు, 4 పచ్చిమిర్చి, అదేవిధంగా 2 పెద్ద సైజు టమాటాలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ అవి కొద్దిగా మగ్గుతున్నప్పుడు దానిలో కొద్దిగా అల్లం ముక్క, అదేవిధంగా 10-12 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దానిపైన లిడ్ని పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. చూసారా, ఇక్కడ టమాటా కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా కర్రీకి ఈ విధంగా టమాటో పేస్ట్ లాగా ఈ విధంగా గ్రేవీలా తయారు చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని వేరొక గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక మసాలా దినుసులు, చెక్క, లవంగాయలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇలా అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారము, అదేవిధంగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు, కారము అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న కాబూల్ శనగలను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా గ్రేవీలో మంచిగా కలిసిపోయేట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మంచి గ్రేవీ రావడం కోసం కొద్దిగా వాటర్ వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఇక్కడ వాటర్ అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిపైన లిడ్ని పెట్టి 2-3 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు కాస్త గ్రేవీ చిక్కగా అయింది కదా. ఇలా అవుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అదేవిధంగా 1/2 స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి. షుగర్ వేసుకోవడం వల్ల అది తీపి ఏముండదండి. మసాలాలన్నీ కూడా బ్యాలెన్స్ చేయడం కోసం అలా షుగర్ వేసుకొని కసూరి మేతి వేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది. ఇది కాస్త దగ్గరికి రాగానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని చివరిగా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈ కాబూల్ శనగలతో మంచి మసాలా గ్రేవీ కర్రీ తయారైపోయింది కదా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒక్కసారి మీ ఇంట్లో ఈ స్టైల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. ఇది రైస్, నాన్స్లోకి, చపాతీ, పూరి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడాల్సిందే, అంత బాగుంటుంది కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.